రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తన్ను అసభ్య పదజాలంతో దూషించారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య గారిని కలిసి ప్రసన్న అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ప్రసన్న హయాంలో జరిగిన గ్రావెల్ దోపిడీ, అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళా ఎమ్మెల్యేను కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు. నీ అవినీతి అక్రమాలు ఇక చెల్లవంటూ కోవూరు ప్రజానికం చీకొట్టి శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి వెలివేశారన్నారు. సంస్కార రహితంగా మాట్లాడే ప్రసన్నపై చట్టపరంగా ఎదుర్కొంటారని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో అడిషనల్ ఎస్పీ గారిని కలిసి వారిలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుప్రజ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు పడబాక భూలక్ష్మి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వేగూరు సర్పంచ్ కరేటి అమరావతి తదితరులు పాల్గొన్నారు. జరిగిన దానిపైన మీరు ఏమని ఫిర్యాదు చేశారు? ఎవరి మీద ఫిర్యాదు చేశారు? జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. ఇప్పుడు ఆయన ఇంకో మాట అంటారు, మీడియాలో పదే పదే చెప్తున్నారు, నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను, నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటారు. దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడారు? అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను.